మాట్లాడతారు. ఓకేనా? ఈయన మాట్లాడేసిన వెంటనే ఆయన డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడతారు. ఓకే. గోల్డ్ అనేది చాలా వాల్యుబుల్ మెటీరియల్. మన అర్త్ లో కూడా చాలా వాల్యుబుల్. దాని రేట్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. దాన్ని జ్యువెలరీ కింద చాలా వాడతారు. దాని మీద చాలా మందికి అబ్సెషన్ కూడా ఉండిద్ది. ఎప్పుడు ఎక్కువ కొనుక్కొని దాంతో జ్యువెలరీస్ చేపించుకొని అందరికీ చూపించుకుందామని బాగా ఆశ అనేది ఉంటుంది. కానీ వాళ్ళు దానికి బడ్జెట్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కొనలేక చాలా మంది ఉంటారు. అయినా కూడా ఏదో ఒకటి కొనాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. గోల్డ్ అనేది చాలా రిఫ్లెక్టివ్ మెటీరియల్. అది ఒక మెటల్. ఆ గోల్డ్ అనేది లైటిష్ ఎల్లో కలర్ లో ఉండిద్ది. అది నా పేరు అక్రిత్. ఇవాళ నేను గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడతాను. ఆ గ్లోబల్ వార్మింగ్ అనేది మన అర్త్ లో ఫ్యాక్టరీస్ నుండి ప్రొడ్యూస్ అవుతున్న చాలా వేస్ట్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ లాంటి వల్ల జరుగుతూ ఉంటాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అలాంటివి చాలా డేంజరస్ సబ్స్టెన్సెస్. మనం ఫ్యాక్టరీస్ లో అలాగా ప్రొడ్యూస్ చేసి గాల్లోకి వదిలేయడం, లేకపోతే ఓషన్స్ లోకి వదిలేయడం అలా చేస్తూ ఉంటాము. ఓషన్స్ లో వదిలేయడం వల్ల అక్కడ ట్రాపికల్ లైఫ్ కి చాలా డేంజర్ అవుతుంది. ఇంకా ఆక్వాటిక్ యానిమల్స్ కూడా చాలా దెబ్బతింటున్నాయి దానివల్ల. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓజోన్ లేయర్ అనే ఒక లేయర్ మన అర్త్ ని సన్ నుండి వచ్చే యూవీ రేస్ నుండి కాపాడుతుంది. ఆ ఓజోన్ లేయర్ ని సిఎఫ్సి లాంటివి, సిఎఫ్సి లాంటి కొన్ని గ్యాసెస్ ఓజోన్ లేయర్ ని డిప్లీషన్ చేస్తున్నాయి. అందుకని మన అర్త్ లో బాగా గ్లోబల్ వార్మింగ్ కూడా ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ.